ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ మల్కాజ్గిరికి వస్తున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు కార్పొరేటర్ స్టార్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే నరేష్ అన్న. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మల్కాజ్గిరి ప్రజలు ఒక పండుగ జరుపుకుంటూ ఉన్నారు. మీరు చూస్తున్నారు, స్వచ్ఛందంగా వేలాది మంది మహిళలు వెనక చూస్తూ ఉన్నారు. మీరు వేలాది మంది మహిళలు, పెద్దలు, పిల్లలు, యువకులు, యువతులు అందరూ కూడా ఈటల రాజేందర్ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారిని మరొక్కసారి మూడోసారి దేశ ప్రధానిగా చూడాలనుకుంటున్నారు. ఈసారి 2 సార్ల కన్నా ముందు జరిగినటువంటి 2 ఎలక్షన్స్ కన్నా ఈరోజు ఇంకెక్కువ మెజారిటీ ఇచ్చి 400 సీట్లను దాటించాలని, అంతేకాకుండా ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంటులో ఈటల రాజేందర్ గారు 5 లక్షల పైచీలకు మెజారిటీతో అత్యధిక మెజారిటీతో విజయ డంకా మోగించనున్నారనడానికి ఈ వస్తున్న జన ప్రపంచనమే సాక్షాత్ నిదర్శనము. మరి ఈరోజు ఈ మల్కాజ్గిరిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తుందా, నరేంద్ర మోడీ గారికి ఓటేద్దామా, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈటల రాజేందర్ గారిని మనం ఎంపీగా గెలిపించుకుందామా అన్నటువంటి ఒక ఉత్సాహంతో ఉన్నారనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న ఒక సభలో మేడ్చల్లో మాట్లాడుతూ ఈటెల రాజేందర్ ఇంతవరకు రాలేదు, ప్రజలను సేవ చేయలే, సావబతుకుల్లో రాలే, కష్టాల్లో రాలే, ఇప్పుడు ఎట్లా వచ్చి ఓటు అడుగుతుండాలి. సిగ్గుండాలి రేవంత్ రెడ్డి మాట్లాడడానికి. నీకు రాజకీయ భిక్ష పెట్టింది మల్కాజ్గిరి ప్రజలు. నువ్వు కొడంగల్లో ఓడిపోతే మల్కాజ్గిరి ఎంపీగా చేసి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసిన వారు. ఈరోజు ఈటల రాజేందర్ అంటే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి. ఈ తెలంగాణ రావడానికి ప్రధాన కారణం, కేసీఆర్ కన్నా ఎక్కువ కారణము మరి ఈటల రాజేందర్ గారు. ఉద్యమ నేత. అటు అన్న అంటే నేనున్నా అంటూ అర్ధరాత్రి సరే ఇంటికి వెళ్ళినోడికి అన్నం పెట్టకుండా పంపించేటువంటి వ్యక్తి కాదు, అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తి ఎవడు కష్టాల్లో ఉన్నా కూడా ఆదుకునేటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు. అటువంటి వ్యక్తిని పట్టుకొని రేవంత్ రెడ్డి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు 4 రోజుల ముఖ్యమంత్రి మాత్రమే, కానీ ఈటల రాజేందర్ గారి స్థానం చిరకాలం నిలిచిపోతుంది మల్కాజ్గిరి ప్రజల గుండెల్లో, తెలంగాణ ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయేటువంటి వ్యక్తి ఈటల రాజేందర్. నువ్వు 4 రోజులు మల్కాజ్గిరిలో వచ్చి నువ్వేం చేసినావు? 5 సంవత్సరాలు మల్కాజ్గిరిలో ఉన్నావు. మల్కాజ్గిరి ప్రథమ పౌరునైనటువంటి నాకు ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇలే, ₹1 నిధి కూడా ఇలే. నువ్వే ఈటల రాజేందర్ గురించి మాట్లాడేదంటున్నా నేను. ఈటల రాజేందర్ కోసమే బీఆర్ఎస్ అంటే బీజేపీ కోసం బీఆర్ఎస్ వీక్ క్యాండిడేట్ని పెట్టింది మల్కాజ్గిరిలో. రాగి లక్ష్మారెడ్డి వీక్ క్యాండిడేట్ని పెట్టింది బీజేపీ కోసమే. బీఆర్ఎస్ పార్టీయే వీక్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకే క్యాండిడేట్లు దిక్కులేరు. వీక్ క్యాండిడేట్ పెట్టకపోతే స్ట్రాంగ్ క్యాండిడేట్ పెడతారా? బీఆర్ఎస్ అనేది కొలాప్స్ అయిపోయింది. కేవలము డబ్బుల పైన నడిచినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బుడగ పేలింది. బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. ఈ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి రాదు. మరి అటువంటి పార్టీ మాకు పోటీ కాదు, లెక్కలో కూడా కాదు. ఓకే, కాంగ్రెస్ పార్టీ ఇంకా టికెట్ ప్రకటించలేదు. టార్గెట్ ఈటల రాజేందర్ అనే విధంగా రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎవరనేది కూడా ప్రజలు ఆలోచిస్తలేరు. ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఈటల రాజేందర్ అనేట ఆయన ఆల్రెడీ మల్కాజ్గిరి ప్రజలు ఎంపీగా ఫిక్స్ చేసేసారు. ప్రతి ఓటు మీరు ఇంటికి వెళ్ళండి, ఏ ఇంటికి పోయినా ఈటల ఈటల ఈటల. చిన్నోళ్ళని అడగండి ఈటల, పెద్దోళ్ళని అడగండి ఈటల, ముసలోళ్ళని అడగండి, పెద్దోళ్ళని అడగండి ఈటల. ఎవరిని అడిగినా కూడా ఈటల రాజేందర్ గారిని గెలిపించాలనుకుంటా ఉన్నారు. 10 ఓట్లు పడితే 8 ఓట్లు ఈటల రాజేందర్ అని చెప్తా ఉంటారు. చెప్పండి, మల్కాజ్గిరిలో మొత్తం బ్రాహ్మణ్స్ ఓటు ఎన్ని ఉంటాయి మొత్తం మల్కాజ్గిరి అసెంబ్లీ? ఇప్పుడు మల్కాజ్ అసెంబ్లీలో 80,000 ఉంటాయి. కానీ ఈటల రాజేందర్ గారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. పేదోళ్ళ పెన్నిది, ప్రజల మనిషి. ఆయనకి కులంతో మతంతో సంబంధం లేదు. ప్రతి ఓటు మల్కాజ్గిరిలో పడే ప్రతి ఓటు ఈటల రాజేందర్ గారికి పోతాను మేము ఆశిస్తున్నాం. ఓకే, మొత్తంగా ఏం చెప్తారు ఫైనల్గా? అయితే ఈటల రాజేందర్ గారి గెలుపు 5 లక్షల మెజార్టీ తోటి పక్కా కానుంది. ఈ దేశంలో మరి మొదటి రిజల్ట్ అత్యధిక మెజార్టీ మల్కాజ్గిరిలోనే వస్తారని ఆశిస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో మరి 400 సీట్లు సాధించుకొని మరిన్ని ఇంక మంచి పనులు చేయాలని కూడా మేము బీజేపీకి ఎందుకు ఓటాలంటే ఏం చెప్తారు? బీజేపీకి ఎందుకు ఓటేద్దని అడుగుతున్నా. ఆర్టికల్ 370 చేయలేదా? ట్రిపుల్ తలాక్ చేయలేదా? ముస్లిం మహిళా రిజర్వేషన్ చేయలేదా? ఈ దేశ ఖ్యాతిని అంటే ఉక్రెయిన్ లాంటి దేశాల్లో మరి యుద్ధ వాతావరణం ఉంటే బిడ్డల్ని కాపాడింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. ఆయుష్మాన్ భారత్ పేరుతో ప్రజల్ని కాపాడి, కరోనా వ్యాక్సిన్ పేరుతో కాపాడింది ఈటల మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. ఎందుకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఓటు ఏదని మనం అనుకోవాలి తప్ప నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఖచ్చితంగా వేయాల్సిన అవసరం ఉంది.